హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్లాస్ కుక్ బుక్. మొదటిసారిగా నా వీడియో ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు నేను బీన్స్ ఫ్రై చేస్తున్నానండి. ఈ బీన్స్ ఫ్రై చపాతీ, పుల్కా, రైస్తో మంచి కాంబినేషన్. బీన్స్ ఫ్రైకి నేను ఇక్కడ బీన్స్ ముందుగానే కడుక్కొని ఇలా నార తీసుకొని చాలా సన్నగా కట్ చేసుకోవాలి. మనం బీన్స్ ఫ్రైకి బీన్స్ ఎంత సన్నగా కట్ చేసుకుంటే మనకు బీన్స్ ఫ్రై అనేది అంత బాగుంటుంది. ఇక్కడ ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాను, కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఫ్రై చేసుకుందాము. ఇక్కడ నేను కడాయిలో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ కాగాక ఇక్కడ ఆవాలు కొంచెం చిటపటలాడినాక జీలకర్ర ఇవి వేసేసుకొని కొంచెం ఫ్రై కానివ్వాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేస్తున్నాను. ఇవన్నీ కొంచెం మంచిగా ఫ్రై అయినాక ఇప్పుడు ఆనియన్స్ అయితే చాలా సన్నగా మనము ఇలా కట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఫ్రైకి ఆనియన్స్ ఎంత సన్నగా మనం కట్ చేసుకుంటే ఫ్రై అనేది మనకు అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆనియన్స్ కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. నేను మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేస్తున్నానండి. ఆనియన్స్ కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఇప్పుడు నేను ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. మనం ఏ ఫ్రై అయినా ఏ కర్రీ అయినా ఇంట్లోనే ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఆ కర్రీ టేస్టే చాలా బాగుంటుంది. ఇక్కడ నేనైతే ఫ్రెష్గా నూనె అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసాను. అల్లం వెల్లుల్లి కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఇంగువ యాడ్ చేస్తున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్, మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేశాను, మంచి ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి. ఇక్కడ నేను కొంచెం మెంతి కూర కూడా వేశాను. మెంతి కూర వేస్తే ఫ్రైలో కొంచెం ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం పసుపు యాడ్ చేశాను. ఇప్పుడు ఇవన్నీ మంచిగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాము. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బీన్స్ కూడా యాడ్ చేసేసాను. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి, ఆనియన్ ఇవన్నీ మంచిగా బీన్స్లో కలిసేటట్టుగా మంచిగా కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు ఆయిల్లోనే బీన్స్ అనేది మగ్గనివ్వాలి. ఇప్పుడు బీన్స్ మంచిగా మగ్గింది కాబట్టి ఇక్కడ నేను సరిపడా కారం వేస్తున్నాను, కొంచెం గరం మసాలా వేసాను. ఇప్పుడు సాల్ట్ నాకు తక్కువ అనిపించింది, కొంచెం సాల్ట్ యాడ్ చేసి మంచిగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటున్నానండి. వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నుంచి 7 నిమిషాల వరకు మనము కుక్ చేసుకోవాలి. మధ్యలో ఒకసారి ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని కొంచెం ఆ వాటర్ అనేది ఎగిరిపోయే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి బీన్స్లో ఆయిల్ కూడా తేలింది. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన బీన్స్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ బీన్స్ ఫ్రై చపాతీ, పుల్కా, రైస్లోకి చాలా బాగుంటుంది. సాంబార్ రైస్, రసం, కర్డ్ రైస్ తోటి చాలా మంచి కాంబినేషన్. సో మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫర్ ద అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.